ప్రకాశం జిల్లాలో ఉచిత ఇసుక విధానం వివాదాలకు నిలయంగా మారుతోంది. నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే వెసులుబాటున్నా తమను అడ్డుకుంటున్నారని ట్రాన్స్పోర్ట్ యజమానులు ఆవేదన చెందుతున్నారు. దాడులు చేయడం, టిప్పర్లు అడ్డుకోవడం, పోలీసు కేసులతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో వివాదాలు కాస్త ముదిరి పాకాన పడుతున్నాయి. సమస్య పరిష్కారం చేయాలని టిప్పర్ల యజమానులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఇసుక వినియోగం కోసం ప్రభుత్వం తరపున 6 యార్డులను ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక విధానంలో యార్డులకు వచ్చి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించి కొనుగోలు చేయొచ్చు. యార్డుల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. పేరుకే ఏజెన్సీలు ఉన్నా వీటిపై కొందరి పెత్తనం సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యార్డుల వద్ద టన్నుకు సుమారు 1200 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా నేరుగా ఇసుక ర్యాంపుల వద్ద కొనుగోలు చేసుకుని తెప్పించుకోవచ్చు. ఎక్కడా ర్యాంపులు లేకపోవడంతో నెల్లూరులోని ర్యాంపుల నుంచి జిల్లా వ్యాప్తంగా 6 యార్డులకు సరఫరా చేస్తున్నారు. యార్డులతో సంబంధం లేకుండా వినియోగదారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ యజమానులు నేరుగా ఇసుక ఇంటికి తీసుకొస్తున్నారు. దీనివల్ల టన్ను 800-900 రూపాయలకే వినియోగదారునికి చేరుతోంది. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడే మరో చిక్కుముడి ఉంది. ఇలా నేరుగా టిప్పర్లు వినియోగదారుడి ఇంటికి వెళ్లడానికి వీలు లేదని, యార్డులకే ఇసుక తోలాలని ఏజెన్సీలతో పాటు నిర్వాహకులు హుకుం జారీ చేస్తున్నారు. యార్డుకు తీసుకుని రాని టిప్పర్లు, లారీలను అడ్డుకోవడం, అద్దాలు పగలగొట్టడం, బెదిరించడం చేస్తున్నారంటూ ట్రాన్స్పోర్ట్ యజమానులు ఆవేదన చెందుతున్నారు. వచ్చిన దగ్గర నుంచి డైరెక్ట్ కస్టమర్ బిల్లు తోలకుండా మా యార్డు తరఫున తోలమని చెప్పేసి మమ్మల్ని బాగా ప్రెజర్ చేశారండి. మేము డైరెక్ట్ కస్టమర్కే తోలుతున్నాం. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఆఫీసర్ల చేత మా బండికి కేసులు రాపిస్తున్నారండి. పోలీసు వారి చేత, ఆర్టీఓల చేత, మైనింగ్ వారి చేత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. జనరల్గా కస్టమర్ బిల్ తీసుకొస్తున్నామండి. కస్టమర్ బిల్ ద్వారా డైరెక్ట్ మీరు తోలడానికి లేదు, ఓన్లీ యార్డు తరఫునే తోలాలి అని చెప్పేసి మమ్మల్ని కస్టమర్ బిల్లు తోలొచ్చు అంటే మేము లీగల్గానే చేస్తున్నాము. మమ్మల్ని అటకా ఇచ్చేవాళ్ళు ఇల్లీగల్గా మమ్మల్ని భయపెడుతున్నారు. కిస్తీలు కట్టలేకపోతున్నాం. మేము ఇసుక తోలుతుంటే ఇక్కడ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి బళ్ళు మీద దౌర్జన్యం చేసి మీరు తోలటానికి లేదు, మేము చెప్పిన చోటే తోలాలా, టన్నుకి ఇంతని తోలాలా, అంతని తోలాలని చెప్పేసి బళ్ళు అద్దాలు పగలగొట్టడం, దౌర్జన్యం చేస్తున్నారు. సరే, అదేవిధంగా మేము యార్డుకి ఇంతకని తోలుతున్నాం, కానీ ఆ బకాయిలు కూడా చెల్లించలేదు. అధికారులు మా గోడు ఆలకించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. డంపు చేయడానికి యార్డులకే తీసుకువెళ్లినా నగదు చెల్లింపులు సక్రమంగా చేపట్టడం లేదని ట్రాన్స్పోర్ట్ యజమానులు చెబుతున్నారు. కొందరైతే ఒక్కో ట్రాన్స్పోర్ట్ యజమానికి 1,00,000 నుంచి 10 లక్షల వరకు బకాయిలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఫిర్యాదు అందించారు. మనకి 800 కట్టిస్తున్నారు, వాళ్ళు 1200 పడేసుకుంటున్నారు. కస్టమర్ 10 వాళ్ళు ఇప్పుడు తిట్టేవాళ్ళు 800కైనా పడేస్తాం. మాకు ఇబ్బంది లేదు. 800కైనా మాకు క్యాష్ వస్తుంది, చేతికి రొటేషన్ అవుతుంది. వాళ్ళు పడేసుకుంటుంటే అప్పు అంటుండా. మేము ఏడ కట్టాలి? డీజిల్ ఏంది, డ్రైవర్లకి ఏంది, అద్దాలు బాగా కొట్టారు, డ్యామేజ్ చేశారు, అన్ని బాగా చేశారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని వివాదాలు పరిష్కరించాలని ట్రాన్స్పోర్ట్ యజమానులు చెబుతున్నారు. వినియోగదారులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.